బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎస్ అధికారి సంజయ్ కి ఎదురు దెబ్బ తగిలింది. సంజయ్ కి రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏసీబీ కోర్టులో సంజయ్ లొంగిపోయారు. వచ్చే నెల 9 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని సంజయ్ పై కేసు నమోదైంది. రైట్, ఇటు ఐపీఎస్ అధికారి సంజయ్ కి అయితే రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. యశాల్ని కొద్దిసేపు క్రితం ఏసీబీ కోర్టుకి చేరుకున్న ఐపీఎస్ సంజయ్ ఏసీబీ కోర్టులో లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోలులో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సంజయ్ పైన కేసు నమోదవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విచారణ జరుగుతున్న తరుణంలో సంజయ్ కు అటు ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఏపీ హైకోర్టులో కొంత సంజయ్ కి ఊరట లభించింది. బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వము ఆ బెయిల్ ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే అటు సంజయ్ కి ఏపీ హైకోర్టులో మంజూరు చేసిన బెయిల్ కి సంబంధించి జులై 31వ తేదీన సుప్రీంకోర్టు రద్దు చేయడంతో తాజాగా 3 వారాల్లో అటు బెయిల్ రద్దు చేయడంతో పాటు 3 వారాల్లో ఏసీబీ కోర్టులో లొంగిపోవాలంటూ కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి ఆదేశించడంతో ప్రస్తుతం ఏసీబీ కోర్టుకి సంజయ్ తన న్యాయవాదులతో చేరుకున్నారు. అనంతరం తన హెల్త్ డాక్యుమెంట్స్ తో పాటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అదేవిధంగా ఏసీబీ కోర్టుకి సంజయ్ రావడం జరిగింది. ఏసీబీ కోర్టులో సంజయ్ విచారించిన అనంతరం తాజాగా ఏసీబీ కోర్టులో ఈ వాదనల ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత ఏసీబీ కోర్టులో వచ్చే నెల 9వ తేదీ వరకు కూడా సంజయ్ కి రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రిమాండ్ కి సంబంధించి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలుకి ఏసీబీ అధికారులు అయితే సంజయ్ తరలించిన పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు ఈ కేసుకి సంబంధించి మరింత త్వరితగతిన కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కనబడుతుంది. కాబట్టి సంజయ్ కి ఈ కేసులో వచ్చే నెల 9 వరకు కూడా ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. చాలని రైట్, థ్యాంక్ యూ క్రాంతి. వనపర్తి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పీఎస్సీఎస్ వద్ద ధర్నా నిర్వహించారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలు రైతాంగం నడ్డి విరుస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఎరువులు ఇచ్చామని ఒకరు, ఇవ్వలేదని మరొకరు డ్రామాలు ఆడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. బ్లాక్ మార్కెట్లలో ఎరువులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు వినూత్నంగా దున్నపోతుకు వినతి పత్రం అందజేశారు. బుద్ధి చెప్పి రైతుల పంటలకు వెంటనే ఇప్పించాలని ఈ ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఇదే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మీకు వినతి పత్రం సమర్పిస్తున్నాం. ఇట్లు భారత రాష్ట్ర సమితి. దున్నపోతు గారు నమస్కారం. మీరైనా చెప్పండి, కాంగ్రెస్ బీజేపీ నాయకులు మరి వాళ్ళు కలెక్టర్లకు ఇచ్చినా మరి ఏ అధికారులకు ఇచ్చినా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు. కనుక ఈ ద్వారానన్నా ప్రభుత్వానికి బుద్ధి రావాలని వాళ్ళు మేము చెప్పే మాటలు విని ప్రజలకు మేలు చేయాలని చెప్పి మీకు వినతి పత్రం ఇస్తున్నాం. నమస్కారం. దున్నపోతు గారికి నమస్కారం. మీతో చేయి మనం ఏమనగా ఈ 2 ఏళ్ళలో పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేసినాం. ఎప్పుడైనా అబ్జెక్ట్ చేసినాం మిమ్మల్ని కూడా జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో మాత్రమే మేము మిమ్మల్ని ప్రివెంటివ్ కస్టడీ తీసుకున్నాం. వేరే ఉద్దేశం మాది ఒక రాజకీయ పార్టీ. మేము లొల్లి చెయ్యము. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక రిప్రజెంటేషన్ ఇచ్చే పద్ధతే ఉంటది. ఒకవేళ లొల్లి ఎవరు చేస్తాడు? కడుపు కాలిన రైతు, వానికి ఆకలి అయితే బీపీలు వేస్తే ఆడలొల్లి చేస్తారు. వాళ్ళు రైతులు చేసేదానికి కాదు కదా. మేము రైతుల పక్షాన మీకు రిప్రజెంటేషన్ చేస్తాం అంతే. లొల్లు చేసి అసాంఘిక శక్తులు మేము చెయ్యం. ఎప్పుడే రిప్రజెంటేషన్ చేస్తారని మాకు ఉంటే మేము చేయకుంటే మీరు ధర్నా సార్ మేము చేసే ప్రోగ్రామ్ ని వాట్సాప్ లో పొందపరిచినాము.
సార్ ఇంటికి అందరు క్యాడర్ రండి, వినతి పత్రం ఇవ్వాలి అంబేద్కర్ గారికి అని చెప్పి ఒక నిరసన కార్యక్రమం తెలియదు. మీరు ధర్నా చేస్తామని మీరే రూఢి చేసుకొని కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన సమాచారానికి వాళ్ళు ఇప్పుడు అధికారానికి కొమ్ముగాయద్దు అంటే సార్ నేనేం మాట్లాడుతున్నా, మేము వాట్సాప్ లో పెట్టినాం, మీరు అక్కడికి రావాలి, అక్కడికి వచ్చి మాట్లాడాలి. మీ అందరికి మీరు మేము PSCS కాడ పోయి లొల్లి చేస్తాం, సబ్ స్టేషన్ కాడ చేస్తాం. ఏ ఈ రెండేళ్ళలో PSCS కాడ కూడా చాలా దగ్గర గొడవలు అయినాయి కాబట్టి ఇది కూడా జరిగే అవకాశం ఉందని. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో మాజీ మంత్రి రెడ్డి నాయక్ ఆధ్వర్యంలో యూరియా సరఫరా చేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు యూరియా వెంటనే, రైతులకు యూరియా వెంటనే, రైతులకు యూరియా వెంటనే, 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటు. ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని, వెంటనే అకౌంట్ చేయాలని, వెంటనే ట్రాన్స్ఫర్ చేసి సొసైటీలకు దుకాణాలకు ఇచ్చి వెంటనే రైతులకు అందే విధంగా చేయాలని టీఆర్ఎస్ పార్టీ తరఫున, రైతుల తరఫున అందరికీ హృదయపూర్వకంగా. రైతాంగానికి కనుక మీరు యూరియా అందించకపోతే రైతులే మీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలు సరి అయిన గుణపాఠం చెప్తారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు యూరియా ఒక్కటే విషయం ముసులుకలైతాయి, యూరియాతో మీ ప్రభుత్వం కూలిపోతారని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో టీడీపీ కూటమి సర్కార్ విఫలమైందని వైసీపీ ఆరోపిస్తుంది. స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ సమాలోచనలు చేస్తోంది. మాజీ సీఎం జగన్ రెడ్డితో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తాడేపల్లిలో భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న నేతలతో బొత్స సమీక్ష చేస్తున్నారు. కూటమి సర్కార్ దోపిడీపై పెట్టిన శ్రద్ధ విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడంలో చూపడం లేదని వైసీపీ ఆరోపిస్తుంది. కూటమి సర్కార్ ఫెయిల్యూర్ ను ప్రజలను ఎండగట్టాలని వైసీపీ నిర్ణయించింది. ఫిలిం నగర్ లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కుదువబెట్టిన నగలతో ఉడాయించాడు బంగారం వ్యాపారి మాణిక్ చౌదరి. ఫిలిం నగర్ లో మాణిక్ జ్యువెలర్స్ పేరుతో నగల అమ్మకాలు, కుదువ వ్యాపారాన్ని మాణిక్ చేస్తున్నాడు. వ్యాపారి దగ్గర నగలు కుదువ పెట్టారు స్థానికులు. వారం రోజులుగా మాణిక్ చౌదరి షాప్ తెరవకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. ఇంట్లో కూడా ఎవరూ లేకపోవడంతో బంగారంతో పారిపోయాడని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. మాణిక్ చౌదరిపై 4 వేర్వేరు FIRలు నమోదు చేసి ఫిలిం నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చీటీలు, అప్పుల పేరుతో పలువురు నుంచి లక్షల రూపాయలు తీసుకున్నాడు మాణిక్ చౌదరి. మాణిక్ చౌదరి 10 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఫిలిం నగర్ పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళన చేపట్టారు. బంగారం పెట్టిన బంగారం 1 లక్ష రూపాయలకు పెట్టిన 3 తులాలు 1 గ్రాము ఉంది అన్నాడు. పెట్టినాము 6వ నెల పెట్టిన లాస్ట్ కి పెట్టి హాస్పిటల్ గురించి వెళ్ళిపోయినా చెన్నైకి పోయాలకి వచ్చేళ్ళకి వెళ్ళిపోయాడు చెప్పాడు. ఇంట్లో వచ్చి ఒకటే గొడవ, ఇంట్లో ఏం మస్తు మాట్లాడుతున్నారు పిల్లలకే తెరవదు. నేను పెట్టింది చెప్పండి చేయకండి ఎత్తుకొచ్చి పెట్టిపోయినా. నేను పోలీస్ స్టేషన్ పోలే, ఇంకా పోతాను రేపు. ఈ పొద్దున్న రేపన్న పోదాం అనుకోమన్నా. నాకు తెలియదు సార్, నాకేం చదువుకోలేదు. నేను
కడితే ఒక రోజు ముందు కడితే కాల్ తీసేస్తారు. అట్లాంటి 2 నెలలు అయింది పైసలు కట్టి రోజు తిరుగుతున్నాం. మొన్న 2 రోజుల కింద ఫోన్ చేస్తే శుక్రవారం ఇచ్చేస్తాము మీకు వడ్డీ చేసి ఇస్తామన్నారు. ఫోన్ తీయట్లేదు, ఫోన్ పని చేయట్లేదు. అసలు ఫోన్ స్విచ్ ఆఫ్. 2 నెంబర్లు ఇచ్చారు, 2 నెంబర్లు పని చేయట్లేదు. రోజు వస్తున్నారు. 4 గ్రాములు పెట్టారు. అదే మా ఆయనకు లివర్ ఖరాబ్ అయితే నేను బంగారము 6 తులాలు బంగారం పెట్టినా సార్. నేను పెడితే నేను 1 లక్ష రూపాయలు ఇచ్చింది సార్. నేను రెంట్కుంటే నేను అపోలో పనిచేస్తాను సార్. నేను నమ్మకం మీద 8 సంవత్సరాలు ఇక్కడ పెడతాను నమ్మకం మీద పెట్టినా సార్. నేను అపోలో చేస్తా. మా హస్బెండ్ బాగాలేడు, ఇప్పుడు చాలా సీరియస్ ఉండు హస్బెండ్ అని పెట్టిన. ఇప్పుడు నాకు ఈ రోజు నాకు తెలిసింది సార్. నేను వారం అవుతుంది వచ్చి, వారం అవుతుంది వస్తే ఇక్కడ షాప్ కూడా అందరు ఉండి అడిగితే ఎందుకు షాప్ తెలుసు అంటే షాప్ లేచిపోయింది అంటే నేను అందుకే ఇక్కడనే అందరిని అడుగుతుంటే తెలిసింది సార్ నాకు ఇప్పుడు ఇవాళ. అట్లా నాకు టెన్షన్ అయిపోతుంది సార్. ఒక్కొత్తున్నాం కదా 6 తులాలు సార్. నేను చేసుకుని బతుకుతున్నా. నాకు చిన్న చిన్న పిల్లలు ఉండరు. నాకు చేసుకుంటేనే ఇంట్లోకి వెళ్తుంది సార్. మా హస్బెండ్ కూడా ఇప్పుడు చేసే పరిస్థితి లేదు, చాలా సీరియస్ ఉండు. నాకు ఎట్లైనా దయచేసి మీరు ఎట్లైనా నా బంగారం మాకు ఇప్పించండి సార్. నాకు 6 తులాలు పెట్టినా సార్, 1 లక్ష రూపాయలు తీసుకున్నా. నేను కష్టాల్లో పుట్టి పెరిగిన తనకు తోటివారి కష్టాలు తెలిసినందునే పేద పిల్లలకు సైకిళ్ల పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. చిన్నారుల కనీస అవసరాలు తీర్చగలిగే వారు విద్యపై దృష్టి పెట్టి ప్రయోజకులు అవుతారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పరిధిలోని వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ లో మోడీ గిఫ్ట్ పేరుతో సైకిళ్ల పంపిణీ చేసిన సంజయ్ తానెప్పుడూ పేదల పక్షపాతినేనని చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్రలో పేదల కష్టాలు చూశారని అందులో నుంచి వచ్చిన ఆలోచనే సైకిళ్ల పంపిణీ అని సంజయ్ తెలిపారు. అంటే మీ దోస్తులకు ఎంతమంది సైకిల్ వస్తారు? అందరికీ సైకిల్ వస్తారు. 8 మంది 8 మందికి సైకిల్ ఉన్నది. నా ఒక్కరికి సైకిల్ లేదు. నేను వాళ్ళ సైకిల్ ముడుతూనే కొడుతున్నారు. నేను స్కూల్కి పోతాను, అందుకే నేను పోతాను ఉన్నాడు. అప్పుడు దొరకబడ్డా. ఈయన ఎందుకు పోతున్నాడు స్కూల్కు? వాళ్ళ దోస్తులకు సైకిల్ ఉంది, ఈయనకు సైకిల్ లేదు, స్కూల్కి పోవడం ఇబ్బంది అనిపిస్తున్నది అని చెప్పిన. మరి నీకు సైకిల్ కొనిస్తాను స్కూల్కి పోతావా అన్న. పోతా సార్ అంటారు. నేను పోతా సార్ అన్నాడు. అంటే పిచ్చోడా కానీ ఊరు మొత్తం ఏం చేసింది? పిచ్చోడు చేసింది. వాళ్ళ అమ్మ కూడా పిచ్చోడు చేసింది. లాస్ట్కు నేను పోతుంటే యాత్ర చేస్తుంటే ఆడొక 10 మంది పిల్లలు నిలబడతారు. వాళ్ళు నాతో ఫోటో తీయడానికి ఒక ఆలోచన వస్తుంది. దానిలో ఒక 3గురికి చెప్పులు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. సరిగా మిగతా వాళ్ళు వచ్చి సెల్ఫీ దిగుతారు. ఈ బట్టలు లేకుండా చెప్పులు లేకుండా ఉన్నోళ్ళు సెల్ఫీ దిగరు. అరే సార్ మాతో దిగడం అని చెప్పండి. వాళ్ళని పిలుపుకుంటా నేను. వాళ్ళకి చెప్పులు లేకుండా నా కాళ్ళ మీద నిలబట్టి సెల్ఫీ దిగుతాను నేను. మీరు నమ్మరు, ఈ ప్రజా సంగ్రామ యాత్రలో 5,000 నుంచి 10,000 మందికి నేను చెప్పులు కొనిచ్చిన. నేను కూడా ఒక మామూలు కుటుంబంతో వచ్చిన. పొద్దున నాకు కూడా స్కూల్ పోవడానికి కష్టం ఉండే. మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు, మా అమ్మ కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుండే. మా కూడా తిండి కష్టం ఉండే. స్కూల్కు పొద్దున 7 గంటలకు ఇక్కడి కోర్టు దగ్గర నుంచి శిశుమంతి స్కూల్ అంటే 4-5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి. పొద్దున సర్దిగా టిఫిన్ బాక్స్ పెట్టుకోండి, అన్నం లేకుండా దాని పెరుగు, రోజు పెరుగు అన్నము దాని చట్నీ వేసుకొని ఇక్కడి నుంచి 7 గంటలకు 8 గంటలు నడుచుకుంటూ పోదు అక్కడ స్కూల్. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఓట్ల చోరీ ఆరోపణలు అర్ధరహితమని విరుచుకుపడ్డారు. 30 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నారని వార్డు మెంబర్ కాని వాళ్ళు కూడా విమర్శించడం సరికాదన్నారు. కరీంనగర్ ప్రజలను మహేష్ గౌడ్ అవమానించారన్నారు. ఓట్ల చోరీ జరిగితే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేదా అని ప్రశ్నించారు. అందరికీ దేవుడు ముఖ్యమే. వాళ్ళకన్నా ఎక్కువ పూజ చేస్తాం. దేవుడితో ప్రజలతో మాకు ఓట్లు ఇవ్వడం ఘోరం. దేవుడు చోట దేవుడు ఉన్నాడు. దేవుని రాజకీయాలకు లాగకండి దయచేసి. దేవుడు మహానుభావుడు, పెద్దోడు. మేము దేవుడిని నమ్ముకున్నామా? దేవుళ్ళ పార్టీ, అది దేవుళ్ళ పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే, ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చపోళ్ళకి పోయి టోపులు పెట్టుకుని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించాడు జీవించేది మీరు, టోపులు పెట్టుకుని నమాజ్ చేసేది మీరు. బిచ్చపోళ్ళు మీరా మేమా? ఇలా ఓట్ చోరీ 3వ సారి మోడీ ఎట్లా అధికారంలోకి వచ్చిన మిత్రులారా? రాహుల్ గాంధీ ఓట్ చోరీ, ఓటు దొంగతనం చేసి మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో
ఒక్క ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 49 ఓట్లు ఉంటాయండి. బొంబాయి నాడుకి ఓటు గుజరాత్ లో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. అంటే ఎప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ఎన్నికలు అయితే అక్కడ పోయి ఓటేస్తున్నాడు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓట్లు తీసేస్తున్నారు అంటారు. కరీంనగర్ లా ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డాలు, ఓట్లు పడ్డాక గెలవాలి వాళ్ళు, ఓట్లు వేసుకున్నా గెలవలే వాళ్ళు. మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లున్నాయి, కరీంనగర్ లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? అయినా గెలవలే వాళ్ళు. ఇలా బండి సంజయ్ గాని, ఈటెల రాజేందర్ గాని, లక్ష్మణ్ గారు గాని, అరవింద్ గారు గాని, మా బీసీ ఎమ్మెల్యేలు కూడా కనీసం బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడతలేరు. ఇంత భయం గుప్పిట్లో ఎందుకు ఉంటారని అడుగుతా ఉన్నాను మా బీసీ సోదరులను. పదవంటే ఇంత భయమా? ఎందుకు మీరు బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకునే మోడీ వద్దకు వెళ్లి మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బేసిక్ గా 2 చట్టాలు తెచ్చింది, వీరికి చట్టబద్ధత ఇస్తామని చెప్పే స్థితిలో ఎందుకు లేరు మీరు అని అడుగుతా ఉన్నాను. మీరు చెప్పే స్థితిలో లేనప్పుడు మీరు బీసీగా చెప్పుకునే హక్కు మీకు ఎక్కడదని అడుగుతా ఉన్నాను. అందుకే నేను బండి సంజయ్ గారిని దేశ్ముఖ్ అనే మాట నిన్న ఒక మీటింగ్ లో చెప్పినాను. పుట్టుకతో బీసీ అయితే మాత్రం కాదు, మన ఘనంలో ఉండాలి, మన అలవాట్లో ఉండాలి, మన రాజనీతిలో మనం చేసే విధానంలో బీసీ విధానాలు ఉండాలి. అప్పుడే బీసీ నాయకులుగా చెప్పుకుంటాం. ఇలా బీసీలకు రావాల్సిన హక్కుల్ని కాల రాస్తా ఉంటే వచ్చే తరాలు మిమ్మల్ని ఎట్లా క్షమిస్తాయి? ఒకసారి బీసీ ఆయనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాయకుడిగా స్పందించాడంటే బీసీ ఆయనే అంటున్నాడు, బీసీ కాదని ఆయన అంటున్నాడు. ఆయన చూస్తే ఏమంటే గజనీ సినిమా గుర్తొస్తుంది. దాని హీరోకు 15 నిమిషాల కంటే ఏం గుర్తురాదు, మళ్ళీ ఏం గుర్తులేదు. 15 నిమిషాల మళ్ళీ ఏం గుర్తులేదు, అన్న గుర్తురాదు. ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికన్నా? కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా? ఒకసారి వార్డు మెంబరో, సర్పంచో, ఎంపీటీసో చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలకు తెలుస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓట్లు తీసేస్తున్నారు అంటారు. కరీంనగర్ లా ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డాలు, ఓట్లు పడ్డాక గెలవాలి వాళ్ళు, ఓట్లు వేసుకున్నా గెలవలే వాళ్ళు. మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లున్నాయి, కరీంనగర్ లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? అయినా గెలవలే వాళ్ళు. అద్భుతమైన ప్రకృతి ఆస్వాదించేందుకు అంతులేని అందాలు. మనుషుల మనసులే కాదు, సృష్టిలో జీవించే ప్రతి జీవి ఆ ప్రకృతికి దాసోహమయ్యేలా ఉంటుంది. ఎక్కడ చూసినా పచ్చదనంతో కిలకిల రాగాలు, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎత్తైన కొండల నుంచి హొయలొలుకుతూ జలపాతం ఒంపులు తిరుగుతుంది. ఈ చల్లటి జలపాతంలో తడిసి ముద్దవుతూ ప్రకృతి ఒడిలో సేద తీరుతూ కేరింతలు కొడుతుంటారు పర్యాటకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని అర్బన్ పార్క్ నుంచి కిలోమీటర్ దూరం వెళ్లగానే అబ్బురపరిచేలా విశేషంగా ఆకట్టుకుంటున్న జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తుంది. రతం గుట్టపై గలగలా పారే శబ్దాల సవ్వడితో జాలువారుతోంది వెన్నెల జలపాతం. ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లా పాపలతో సేద తీరేందుకు వేరువేరు ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా సమీపంలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ నుంచి పర్యాటకులు వచ్చి వీక్షిస్తున్నారు. పర్యాటకులు ఇక్కడికి చేరుకోవాలంటే ప్రధాన రహదారి నుంచి కిలోమీటర్ దూరం ఉంటుంది. రోడ్డు సౌకర్యం లేకపోవడం, మట్టి రోడ్డు కావడం వల్ల బురదమయం కావడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి మొత్తం చిత్తడిగా ఉండడంతో పిల్లలతో రావడానికి ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక దృష్టి పెట్టి రహదారి, మరుగుదొడ్ల సదుపాయాలు కల్పిస్తే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని పర్యాటకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వెన్నెల అనే జలపాతం ఉందని మా చుట్టుపక్కల వాళ్ళు చెప్తే వచ్చామండి చూడడానికి. చాలా బాగుంది చూడడానికి. ఈ వీకెండ్ హాలిడేస్ 2 days ఉన్నాయని చెప్పి పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో సరదాగా గడపడానికి మనుగురు వచ్చామండి. ఈ చుట్టుపక్కల వాతావరణం చూడడానికి, అట్మాస్ఫియర్ కానీ, మన చెట్లు కానీ ఎంతో ఆహ్లాదకరంగా చూడడానికి చాలా ఆనందంగా పీస్ఫుల్ వాతావరణం అండి. దీంతో పాటు వాతావరణం కూడా చాలా కూల్ వెదర్.
కాకపోతే సరైన సౌకర్యాలు లేవు. అందరూ కూడా సరదాగా ఎంజాయ్ చేయడానికి రోడ్డు కానీ లేకపోతే షెల్టర్ ప్లేసెస్ కానీ అందరు వేరే దూరం నుంచి వచ్చే ప్రయాణికులు కూడా ఇక్కడ సరదాగా గడపడం కోసం సరైన వసతి లేదు. దాని గురించి ఇబ్బంది పడుతున్నారు. ఇంకా డెవలప్ చేస్తే ఇంకా ఈ పర్యాటక కేంద్రంగా చాలా అభివృద్ధి చెందుతుంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ మణుగూరు పివి కాలనీ నుండి వచ్చాము. ఇది వెన్నెల జలపాతం పివి కాలనీ నుండి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈరోజు సండే పిల్లలకు సెలవు కావడంతో వచ్చాము. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. కొండలు, చెట్లు, గుట్ట చాలా బాగుంది. ఇది సెకండ్ టైం రావడం. ఈ రోడ్డు మాత్రం కొంచెం బురదగా ఉంది. కొంచెం దూరం నడవాల్సి వస్తుంది. పిల్లలు నడవలేకపోతారు. ఇది చాలా దూరం నుండి ములుగు డిస్ట్రిక్ట్ నుండి కూడా కొందరు వస్తున్నారు. ఇది ఒక పర్యాటక కేంద్రంగా చాలా బాగుంది. ఈ రోడ్డు వేస్తే ఇంకా కొంచెం డెవలప్ అవుతుందని మేము కోరుచున్నాము. అరుణాచల్ ప్రదేశ్ లో కొండ చర్యలు విరిగిపడి 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. బండరాయి ఒకటి కొండపై నుంచి దొర్లుకుంటూ రావడం గమనించిన వాహనదారులు అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పింది. పశ్చిమ కామెంగ్ జిల్లా సంపర్ క్యాంప్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. కొండ చర్యలు విరిగిపడటంతో దిరాంగ్, తవాంగ్ గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వెంటనే స్పందించిన అధికారులు రోడ్డుపై నిలిచిన రాళ్లను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్దరించేందుకు చర్యలు చేపట్టారు. ब्रेक मारो, ये देखो जाने वाला रोड। కాగా కొండపై నుంచి రాళ్లు పడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాళ్లను గమనించిన వాహనదారులు వేగంగా వెనక్కి రావడం, తోటి ప్రయాణికులను హెచ్చరించడం వీడియోలో కనిపిస్తుంది. ప్రాణభయంతో కొందరు ప్రయాణికులు వాహనాల నుంచి దిగి వెనక్కి పరుగులు తీశారు. వాహనదారుల అప్రమత్తత వల్లే ఈ ఘటనలో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు. ब्रेक मारो, ये देखो जाने वाला रोड। ये तवांग जाने वाला रोड। చవితి పండుగ సందర్భంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతుంటాయి. విఘ్నాలు తొలగించే గణేశుడు కొలువు కావడం చూస్తుంటాం. కడప జిల్లా పొరుమామిలలోని సెయింట్ ఆంటోనీ ఉన్నత పాఠశాలలో యాజమాన్యం విద్యార్థులతో బొజ్జ గణపయ్య ఆకారాన్ని రూపొందించారు. పాఠశాలలోని అందరు విద్యార్థులతో కలిపి వినాయకుడి ఆకారంలో కూర్చొని అబ్బురపరిచారు. విద్యార్థులందరితో కులమతాలకు అతీతంగా రూపుదిద్దుకున్న గణేశుడి రూపం అందరినీ ఆకట్టుకుంది. వినాయక చవితికి ఒకరోజు ముందే సెయింట్ ఆంటోనీ విద్యార్థులు వినాయక సంబరాలను జరుపుకున్నారు. క్లాప్స్ కొట్టమా. క్లాప్స్ కొట్టమా. క్లాప్స్ కొట్టమా. క్లాప్స్ కొట్టమా. క్లాప్స్ కొట్టమా. క్లాప్స్ కొట్టమా. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ బంగాళాఖాతంలో అల్పపీడనంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు.
ప్రపంచ దేశాలపై అమెరికా టారిఫ్ల పిడుగు విధిస్తుంది. ఇందులో భారత్పై మరింత ఎక్కువగానే గుర్రుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే 25% టారిఫ్లు అమలు చేస్తుండగా తాజాగా మరోసారి మరో 25% సుంకాలు విధించేందుకు అంతా రంగం సిద్ధమైంది. రేపటి నుంచి అదనపు 25% సుంకాలు కూడా అమలు చేయనున్నట్లు ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. అయితే భారత్పై 50% సుంకాలు విధిస్తే పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిపుణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై చర్చించేందుకు ప్రధాని మోడీ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని పీఎంఓ ఉన్నత స్థాయి సమీక్ష నేడు జరగనుంది. ఈ క్రమంలోనే ట్రంప్ టారిఫ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. భారత్పై విధించే అమెరికా అదనపు సుంకాల తేదీ దగ్గర పడిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్న ఆయన అహ్మదాబాద్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. భారతదేశంలోని రైతులు, పశుపోషకులు, చిన్న పరిశ్రమల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఇలాంటి వారి విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. అయితే తాము తీసుకున్న ఈ నిర్ణయంతో తమపై తీవ్రంగా ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయని, అయినప్పటికీ ఆ ఒత్తిడిని భరిస్తామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. భారత్ నుంచి వచ్చే దిగుమతులపై మొదట 25% సుంకాలు విధించిన ట్రంప్ ఆ తర్వాత అదనంగా మరో 25% ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండో దశ సుంకాలు ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి రానుండగా దీన్ని పొడిగిస్తారని తాను ఆశించడం లేదని వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో ఇటీవల వెల్లడించారు. అయితే తమపై విధించిన అదనపు సుంకాలు అనుచితమని, అన్యాయమని ఇప్పటికే భారత్ ఖండించింది. భారతదేశ ప్రయోజనాలే ముఖ్యమని, వాటిని కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా భారత్లోని వస్త్రాలు, ఆభరణాలు, రొయ్యలు, ఇతర ఎలక్ట్రానిక్స్ వంటి శ్రమ ఆధారిత పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని తానే ఆపాలని ప్రకటించారు. యుద్ధం ఆపేందుకు 2 దేశాలను బెదిరించినట్లు వెల్లడించారు. 2 దేశాలకు 24 గంటల గడువు ఇచ్చి వాణిజ్యాన్ని ఆయుధంగా ఉపయోగించారని తెలిపారు. మే నెలలోని ఉద్రిక్తతలను గురించి వివరిస్తూ ట్రంప్ తన జోక్యాన్ని ప్రశంసించుకున్నారు. 2 దేశాలు పోరాటం ఆపే వరకు వాణిజ్యం ఉండదని తాను బెదిరించినట్లు చెప్పారు.